ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు 50% పైనున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న ఒక సభలో అన్నాడు, అదేదో సభ, జెండా సభ అంట. అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా బాబు కొడుకులు ఇద్దరూ కలిసి అధపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ బొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే, ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? మళ్ళీ ఇంకోసారి, మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమేనా? జై హింద్, జై జగన్. గిరా తిరుగుతుంది ప్యాను అపాయా నేను మయ్యసారు ప్యాను గిరా తిరుగుతుంది ప్యాను అపాయా నేను మయ్యసారు ప్యాను
from Parchuli. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఫ్యానే వైఎస్ఆర్ ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఫ్యానే జగనన్న ఫ్యాను Song Mr. Sanjay Crosby from Parchuli. ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సత్ రా ఇక్కడ లక్షలాది మంది సాక్షుల సాక్షిగా తొక్కుతాం బిడ్డ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే రా ఇక్కడికి శబ్దంతో చచ్చిపోతాం ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన